అన్నగారు ఏంటి పరిస్థితి? దీని మీద ఏమైనా ఒక రూపకల్పన ఉందా? ఇప్పటికీ కూడా ఇంకా ఒక సస్పెన్స్, ఏం జరుగుతున్నదో అర్థం కాని ఆ సిచ్యువేషన్ లోనే ఉంది అని. ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధి పట్ల ఒక క్లారిటీ ఉంది. దాని మీద ఎలా ముందుకెళ్లాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి నిన్న మళ్ళీ పునఃప్రతిష్ఠ వేదిక అనేది జరిగింది. క్లియర్ గా రానున్న రోజుల్లో మళ్ళీ 2024కి ఎజెండాతో క్లియర్ గా మళ్ళీ ఎలక్షన్ కి అమరావతి అనే కాన్సెప్ట్ లేకుండా అది పూర్తి చేసే వెళ్ళాలి అన్నది మా ప్రభుత్వం యొక్క ఎజెండా. ప్రెసెంట్ దాని 100% ముందుకెళ్తారు. దానిలో ఇంక వీళ్ళు ఎన్ని రకాలుగా పుల్లలు పెట్టి వెతుక్కున్నా, ఎన్ని రకాలుగా పోతద్దాలు వేసి రంధ్రాన్వేషణ చేసినా దాని వల్ల వచ్చే నష్టం ఏమి ప్రభుత్వానికి లేదు. ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకుని 100% ముందుకెళ్తున్నాం. ఓకే, వెంకటరెడ్డి గారు, రంధ్రావేషణలు చేయకుండా అభివృద్ధి అవుతుందో లేదో చూడండి, అవ్వకపోతే అప్పుడు ప్రశ్నించండి అని. అసలు దాని గురించి ఎవరు అడగట్లేదు. నిన్న జరిగిన దాని వల్ల ఏమైనా వనగాలిందా అనేది డిబేట్, అది ఫ్యూచర్ లో తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఫ్యూచర్ లో మాట్లాడదాం అయితే. ఓకేనా, గుడ్ నైట్. ప్రధానమంత్రి వచ్చిన దాని మీద మాట్లాడాలి. ఏమైనా ఇచ్చారా బాబు, ఏమైనా మీరు అడిగారా అంటే ఫ్యూచర్ లో మాట్లాడదాం. ఇప్పుడు ఫ్యూచర్ లో డిబేట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదన్నదో ప్రణాళిక వేసుకున్నాం అంటున్నారు. ఎన్ని కోట్లు? సింపుల్ గా ఒక రెండే క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు అమరావతి 1,00,000 ఎకరాలు సేకరిస్తున్నారు. 1,00,000 ఎకరాలు ఒక్కొక్క ఎకరం అభివృద్ధి చేయడానికి 2 కోట్లని 2018లో అంచనా వేశారు మీ మంత్రి నారాయణ. ఇప్పుడు అది 2 నుంచి 3, 4 అయింది. 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అలా 4 కోట్ల ఎకరాలను అభివృద్ధి చేయరే. ఎందుకు చేస్తారు? 1,00,000 ఎకరాలు ఎక్కడ చేస్తారు? 1,00,000 ఎకరాలు అభివృద్ధి చేయాల్సింది సార్. చెయ్యరు. 1,00,000 ఎకరాల్లో అభివృద్ధి చేయడానికని కాదు, అది ఇయర్ వైజ్ ఇక్కడ డెవలప్ అయిన తర్వాత ఒక ప్రాంతం మీరు చేయడం. నారాయణతో నేను మాట్లాడాను కదా 1-to-1. నారాయణ మీ ఒక్కరు సెపరేట్ చెప్పింది ఆయన. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ సచివాలయం, ఇంటర్నేషనల్ అసెంబ్లీ, ఇంటర్నేషనల్ అన్ని ఇంటర్నేషనల్. డెవలప్ చేయడానికి ఇంటర్నేషనల్ అంటే డెవలప్ చేయరా? 1,00,000 ఎకరాల్లోని డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యం కాదు కదండి. తీసుకుంటారు 1,00,000 ఎకరాలు ఎక్వైర్ చేసుకోరా? ఏదో మాస్టర్ ప్లాన్ ఉన్నదంటారు. సూపర్ అండి. ఏంటండి సూపర్? ప్రజాస్వామ్య ట్రాన్స్పరెన్సీ ప్రజలకి ఎవరికి ఇస్తున్నారండి? ట్రాన్స్పరెన్సీ కూడా మీరు కూర్చొని మాట్లాడతారా? ట్రాన్స్పరెన్సీ మీరు చూసారు ఏ ప్రభుత్వం? ప్రజాస్వామ్యం ఇప్పుడు వచ్చింది ఎంతకాలం? రాజధాని క్యాపిటల్ కే ఇప్పటి వరకు దిక్కులేదు. ఏమవుతుందో తెలియని పరిస్థితి. కనుకలో బాగిచ్చారు సార్. అంతే కదా. ఇచ్చిన వాళ్ళకి బాధ లేదు, తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వం తీసుకున్నాము మేము ఇదా చేస్తాం అంటున్నారు. అప్పుడు ఇచ్చిన వాళ్ళకి దగ్గర అబ్జెక్షన్ ఉన్నదా? మీరు ధర్నాలు చేయించండి. తీసుకున్నారంటే ఇప్పుడు అమరావతిని మీరు అన్నప్పుడు ఇప్పుడు 55,000 ఎకరాలు ఉంది కదా, తీసుకున్నారు కదా. ఇదైతే 35,000 + 20,000 55,000 ఎకరాలు డెవలప్ చేయడానికి ఎంత అయింది? అరే ఎంత అవుతుంది? ఈ రోజుకి డెవలప్ చేయరు కదండి. అది ఎంతైనా చెయ్యాలి కదా. ఎకరం 2 కోట్లు మౌలిక సదుపాయాలకు అని చెప్పారు. అంటే 1,00,000 కోట్లు అవసరం అయింది అన్నారు. 1,00,000 కోట్లు అప్పు చేస్తే 1,00,000 కోట్లకి అసలు వడ్డీ ఎంత అయింది? సరే 3,00,000 కోట్లు అయింది. 3,00,000 కోట్లు అప్పు వచ్చి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అన్నది ఎక్కడ పెట్టినప్పుడు అది అభివృద్ధి చెందుతా? విజయవాడ క్యాపిటల్ అండి. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి కలిపి కూడా ఉంది కదా ఆల్రెడీ. ఉన్నదాన్ని ఉపయోగించుకోకుండా కొత్త నగరం కడతామంటే మీ విశాఖపట్నం నగరం ఉందండి, దాన్ని తీసేసి మీ నర్సీపట్నం ఇంకో నగరం కడతామంటే ఎవరైనా ఒప్పుకుంటాడా? కాదు. ఇప్పుడు మీరు అలాగే అన్నారు, ఏమైంది కదా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోలేటప్పుడు రాజధాని చెప్పలేదు. అప్పుడు మీరు ఒక రాజధాని 3 రాజధానులు అంటే ఓడించారు కదా. మీరు జర్నలిస్ట్ గారు మీరు మమ్మల్ని 3 రాజధానులు అంటే ఓడించారు కదా మీ దృష్టిలో. మరి ఒక రాజధాని ఇదే అమరావతి, ఇక్కడ నేను డెవలప్ చేస్తాను చంద్రబాబు నాయుడు చెప్తే అదే ముందుకి అదే తారీఖుల్లో వాళ్ళ కొడుకులను ఓడించారు. అది తప్ప ఓడించారు. 3 రాజధానులు కాబట్టి 3 రాజధానులు అన్నారా? చెప్పలేదు మీరు దిగారు. చెప్పండి. కాదండి, మీరు వ్యతిరేకం అన్నారా ఈ రోజు అమరావతి ప్రాంతానికి? కాదు, మేము 3 రాజధానులు అమరావతికి మేము ఏ రోజు వ్యతిరేకం కాదు. అమరావతితో పాటు 2 ప్రాంతాలు చేయాలనేటువంటి ఆలోచనతో మేము వెళ్ళాం. ఉన్నదాన్ని డెవలప్ చేసుకున్నాం, ఉన్న నగరాన్ని పెద్ద నగరం చేసుకున్నాం. డెవలప్ అయిందా? కోర్టుకి స్టేటస్ కో ఇచ్చారు. అర్థం కాదు. కోర్టుకెళ్ళి అభివృద్ధి చెప్తుంటే చెప్పండి. బాగా బాగా అవుతున్నావు సభ. ఒక జాతి వింటే చెవులు ఒకసారి చెవులు నిర్మించుకోండి. మ్యూట్ చేశారులే ఒక నిమిషం.
మ్యూట్ చేయండి ఒక నిమిషం కాదు ఒక నిమిషం కాసేపు వెంకటరెడ్డి గారితో మాట్లాడితే నరాలు తీగలు దిగిపోతాయి. ఆయన భరించలేకపోతున్నాడు. కాదండి, ఏదన్నా రాజధాని అలా కాదు, ఇంకొక అరగంట ఎక్స్టెండ్ చేయమండి. నీలాంటి 10 మంది పూర్వమోకలు కూర్చోబెట్టండి. పనికి మాల సోది నువ్వు, నీకు చట్టబద్ధత లేదు, నీకు సిఆర్టీ లేదు, నువ్వు రైతు ఆ కర్ర పనికి మాల సోది పోరంపోకునా థ్యాంక్ యూ సో మచ్.